హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ మధ్యన వీడియోలు సరిగ్గా చేయట్లేదు. ఎందుకనంటే నాన్నగారికి ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్లో ఉండడం అయితే జరుగుతుంది. ఈ సోమవారం మంగళవారం డిశ్చార్జ్ ఇస్తారనమాట. మన కుటుంబంలో మన దేవుళ్ళు ప్రత్యక్ష దైవాలు మన తల్లిదండ్రి. వాళ్ళ విషయంలో ఏదైనా మనం ఏ పని చేయలేము, అది అందరికీ తెలిసిన విషయమే. అండ్ చాలామంది అడిగారు అన్నయ్య వీడియోలు చేయట్లేదని. ఇది అనమాట మ్యాటర్. నాన్నగారు మంచిగా కోలుకొని మళ్ళీ సంతోషంగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి, అందరితో సరదాగా మాతో ఉండాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా మా నాన్న గురించి చిన్న ప్రేయర్ చేయండి. మీ మనసులో మనస్ఫూర్తిగా కోరుకోండి, హ్యాపీగా డిశ్చార్జ్ అయ్యి మంచిగా వచ్చి మళ్ళీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని. మంచి ప్రాజెక్టులతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తున్నాను. భారీ ప్రాజెక్ట్స్ అండి, చాలా మంచివి. ఈసారి మన శ్రీకాకుళం జిల్లా నుంచి పెద్ద హిట్లు అయితే వెళ్ళబోతున్నాయి. ఎనీవే, నా పట్ల హాస్పిటల్లో కూడా ఎంతోమంది వాళ్ళ అభిమానాన్ని చూపి ప్రతి ఒక్క విషయంలో నాకు హెల్ప్ చేసేవాళ్ళు, మాట సహాయం చేసేవాళ్ళు, వాళ్ళకి చేతనైతే ఏదైనా అన్ని విధాలుగా నాకు సహకరించే వాళ్ళు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. అండ్ ఐ లవ్ యూ అండి. మీ ప్రేమకి, మీ ఆప్యాయతకి నేను ఎప్పుడూ బానిసనై ఉన్నాను. ఎందుకంటే మీకు తెలిసింది కదా, కేవలం ఆ దేవుడి దయ, మీ అందరి అభిమానం వల్ల నేను బ్రతుకుతున్నాను. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ. అందరం బాగుండాలి, బాగుంటాం.